అలాగే కొన్ని చోట ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినా కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలకు వెళ్తే చాలా మంది ఆడపిల్లలు చదవడం ఆపేశారు. ఎందుకు ఆపేశారమ్మంటే పెళ్లికని. నాకు నిజంగా బాధ కలిగింది. సరైన బలం లేని ఆడబిడ్డలు ఒక 14-15 ఏళ్ళకి పెళ్లిళ్ళు అంటే నాకు పాప ఇబ్బంది అనిపించింది. దేనికంటే వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే మేము కట్నం ఎవరు తీసేసుకుంటారని చెప్పి పెళ్లి చేసే అయ్యే చేతులు అంటే నాకు చాలా బాధ కలిగింది. ముందు ఆడబిడ్డ చదువుకోవాలి. అందుకని నేను ఇంట్లో ఏం చేస్తానంటే ఒకసారి నా కోసం నాకు కొన్ని పనులు చేసి పెట్టి సహాయం చేయడానికి ఉన్న స్టాఫ్ కొంతమంది వారికి ఆడబిడ్డలు పుడితే ఒకసారి వాళ్ళు ఉత్సాహంగా ఉండరు. ఏంటంటే మాకు ఆడబిడ్డలు పుట్టారంటే నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకని వారికి ఒకసారి 50,000 రూపాయలు ఎక్కువ అదనంగా ఇస్తాను. ఆడబిడ్డ పుట్టిన 50,000 రూపాయలు అదనంగా ఇచ్చే మనసున్నవాడిని నేను మా ఇంట్లోనే నాకు సహాయం చేసే స్టాఫ్ కోసం. అలాంటిది ఆడబిడ్డ పుట్టింది అంటే మనకి అండగా ఉందనిపించాలి తప్ప ఆడపడుచు లేకపోతే సృష్టి ఆగిపోతే అలాంటి ఆడపడుచుని భారంగా చూడకూడదు. దానికి జనసేన ప్రభుత్వం చేయగానే మేము ఆలోచిస్తుంది ఆడబిడ్డ ఇంట్లోకి వస్తే మహాలక్ష్మి వచ్చింది అనుకోవాలి, మా తల్లి వచ్చింది అనుకోవాలి, మమ్మల్ని రక్షించే మహాలక్ష్మి వచ్చింది అనుకోవాలి. అందుకని మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద 10 తరగతి చదివి 18 సంవత్సరాలు నిండిన ఏ ఆడపడుచుకైనా మేము ప్రభుత్వం తరపు నుంచి ₹1,00,000 వారి పెళ్లికి మేము ఇస్తాం. అలాగే ఉట్టిలో పంపించాం కదా. నేను అన్నలు నా చెల్లెల్ని ఇంటికి పంపించినప్పుడు ఉట్టి చేత పంపించాం కదా. ఒక చీర ఒకసారి అంటాం కదా. మళ్ళీ వీటికి సంబంధం లేకుండా 10,116 సారే పథకం కింద పెళ్ళవుతున్న ఇంటికి అత్తారింటికి వెళ్ళబోతున్న ప్రతి ఆడబిడ్డకి మేము చీరసారే పథకం కింద ఇవ్వబోతున్నాం. నేను చిన్నప్పటి నుంచి అమ్మోళ్ళతో పెరగటం వల్ల కష్టాలు బాగా ఇబ్బంది తెలుసు. మా అమ్మ పొగ్గటంతో ఊది గ్యాసులు కీటికి ఇబ్బంది పడి నాకు అనిపించింది అడ్డగోలుగా దోచేస్తా ఉన్నాను. బోలెడు డబ్బు ఉంది. నేను అన్ని ప్లాన్ చేసి మాట్లాడానమ్మా. ఏది వేగ్గా చేతికి వచ్చింది చెప్పలేదు, చాలా ఆలోచించాను. అందుకని మా ఆడపడుచులకి సంపాదనకి సంబంధం లేకుండా మీకు వైట్ కార్డు ఉందా ఏ కార్డు ఉందా సంబంధం లేకుండా ప్రతి ఇంటికి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంది. అలాగే ఇప్పుడు రేషన్ ఉంది. రేషన్ ఏ బియ్యం తినాలి ఇవన్నీ ఎందుకని చెప్పి ఆడపడుచులు ఒక్కోసారి ఇంటి పెత్తనం మొత్తం ఇంటి పెత్తనంతో ఆడపడుచులు చేస్తారు. ఇప్పుడు చాలా కంప్లైంట్ ఉంది నాకు. మగవాళ్ళు వచ్చి చాలా మంది ఇళ్లలో మనకి బియ్యాలు అమ్మేసుకొని లేదంటే రేషన్ షాపుకి బియ్యం తీసుకోవడం వాళ్ళు అమ్మేసి తాగేస్తున్నారని నాకు నిజంగా బాధ కలిగి ఆ డబ్బేదో వస్తు రూపేణ కాకుండా ద్రవ్య రూపాన్ని ఇస్తే డబ్బు రూపేణ ఇస్తే ఆడపడుచుల అకౌంట్లో ఇస్తే ₹2,500 నుంచి ₹3,500 కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి డైరెక్ట్ ఆడపడుచుల అకౌంట్కి వేస్తే తాగే ఆస్కారం ఉండదు. మీరు కుటుంబాన్ని నడపగలరు, చిన్నపిల్లలు బాగా చూసుకోగలరు, ఒక ఏదైనా డబ్బులు దాచుకోగలరు. మీ ఏం తింటారో లేదో అది మీ చాయిస్ అమ్మ. ఎలా తినాలనేది రేషన్ కి బదులు ₹2,500 నుంచి ₹3,500 మీ అకౌంట్లోకి వేసి పెట్ట జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే చాలా మందికి బాధ కలుగుతూ ఉంది రేషన్ షాప్ డీలర్స్ పరిస్థితి ఏంటని. మేము ఒకళ్ళకి ద్రోహం చేసి ఇంకొకరికి అన్యాయం మేము న్యాయం చేసేవాళ్ళం కాదు. రేషన్ షాప్ డీలర్స్ లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, అంతగాని వారి కుటుంబాలను మేము ఆదుకుంటాం. వచ్చే 3 నెలల్లో మీకు ప్రత్యామ్నాయ ఉపాధి హామీ కల్పించే అవకాశం రేషన్ షాప్ డీలర్స్ మేము తీసుకుంటామని చెప్పి మీకు అనకాపల్లి సభాముఖంగా మీకు మాట్లాడుతున్నాం. నాకు 2009లో అన్నయ్య చిరంజీవి గారికి ఉన్నట్ట మేమందరం ఉండేవాళ్ళం, తిరిగేవాళ్ళం. నాకేమైపోయింది ప్రతికూల పరిస్థితుల్లో ఎవ్వరూ నమ్మని పరిస్థితుల్లో బాధ్యత పార్టీకి వచ్చాను. నాకు సరదా సినిమాల్లో కోట్లు సంపాదించి నాకేంటి ఉంటుంది బయటకు వచ్చి తిరగాలి, ఎందుకు ఇంత తప్పని ఉంటుందంటే బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంటే మాట్లాడేవాళ్ళు లేకపోతే ద్రోహం చేసిన వాడు అవుతాను. నేను అందుకు వచ్చాను. ఈ వచ్చే తరాలకి ఈ రోజున
తెలంగాణ విడిపోయినప్పుడు మనం ఎవరన్నా ఊహించామా? ఉత్తరాంధ్రలోని ఉదాహరణకి మన గౌర సమాజమే ఉంది మనకి అనకాపల్లిలో. అది తెలంగాణలో ఉన్న అక్కడ ఉన్న సెటిల్ అయిన ప్రతి వెనుకబడిన కులాలు గౌర సమాజం అనేది మనకి బీసీ కులం కదా. ఇక్కడ ఈ విడిపోవటం వల్ల అక్కడ ఉన్న గవర్నర్లందరూ ఓసీల కింద అయిపోయారు. మరి బీసీ స్టేటస్ కోల్పోయినట్టే కదా. అంటే ఒక నిర్ణయం ఎంత దెబ్బతీస్తుంది ఒక సమాజాన్ని అనేది. దీని గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఇలాంటి కోకొల్లలుగా సమస్యల్ని చూసి మాట్లాడి ఇవన్నీ కరెక్ట్ చేయకపోతే మనుషులు అంచెంచెల దోపిడీకి ఎక్కువైపోతా ఉంటే మనకి అభివృద్ధికి దూరం అయిపోతున్న భయం, బాధ్యత నన్ను రాజకీయాలు తీసుకొచ్చింది. అందుకని కష్ట నష్టం అయిపోతాను, పడిపోతాను, ఒకసారి దెబ్బలు తింటాను, మాటలు పడతాను, తిట్లు పడతాను. ఎందుకు ఇంత తపన పడతానంటే మీ భవిష్యత్తు బాగుండాలి, నేను మీకు అండగా ఉండాలి, ఒక్క చిన్నపాటి ఆశ తప్ప నాకేముంటాయి కోరికలు. సినిమాలు చేసుకొని బతికేయచ్చు, చచ్చిపోవచ్చు, అది కాదుగా జీవితం అంటే.